ఇచ్చినటువంటి అంబేద్కర్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కల్పించినటువంటివి నిరుపయోగంగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ దేశంలో పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులదే ఈ దేశ సంపదంతా కొల్లగొట్టుకుని దోచుకునేటటువంటి విధానాలకు బీజేపీ అనుకూలంగా ఉంది. ఆ రకంగా పేదలకంతా కూడా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని బీజేపీ అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, అలాగే హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యం దేశవ్యాప్తంగా బీజేపీ వచ్చిన తర్వాత మరింత పెచ్చరిల్లిపోతుంది. ఆత్మహత్యలు అట్లాగే అత్యాచారాలు ఘటనలు జరిగితే అది మహిళలే కారణమని చెప్పి బీజేపీని నాయకులు మాట్లాడేటటువంటి దుస్థితి కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల యొక్క హక్కులకు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారు. బీసీల జనాభా 50% పైగా ఉన్నారు. ఈ బీసీలకు సంబంధించినటువంటివి ఏ కులం, ఎంత జనాభా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యా పరిస్థితి ఏంటో వివరాలు కావాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరపాలని చెప్పి సిపిఎం పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలంతా కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది. బీసీలకు వ్యతిరేకంగా ఉంది, కులగణనకు వ్యతిరేకంగా ఉంది. కులగణన జరుగుతూనే బీసీలకు రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు జరుగుతాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి సంక్షేమ పథకాలకు అవకాశం ఉంటుంది, నిధులు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అనాగారినటువంటి ఆ తరగతులకు, వెనకబడ్డటువంటి తరగతులకు అభివృద్ధి జరగాలంటే అనివార్యంగా కులగణన జరపాలా. దానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒకవైపు బీసీలకు అనుకూలం అంటూనే ఇక్కడ ఉండేటటువంటి కిషన్ రెడ్డి గాని, ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రి, మరో మంత్రి బండి సంజయ్ ఇక్కడ కులగణనకు అనుకూలంగా మాట్లాడతారు. దేశంలో మాత్రం కులగణనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా బీజేపీ ఉంది. దళితులకు వ్యతిరేకంగా ఉంది. దళితులకున్న హక్కుల్ని కాలరాస్తుంది. వాళ్ళ రిజర్వేషన్లు నిరుపయోగంగా మారుతున్నాయి. దాడులు, అత్యాచారాలు అమలు జరుగుతుంటే ఆ చట్టాలని సరిగ్గా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కొనసాగుతుంటే వాటిని అరికట్టడమే కాకుండా మహిళలు బయటికి రాకూడదని, మహిళలు ఇంటికే పరిమితం కావాలని, వంటింటికే పరిమితం కావాలని ధోరణితోన ఈ రోజు బీజేపీలో ఉండేటటువంటి ప్రభుత్వం గాని, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. మైనార్టీల్ని రెండవ శ్రేణి పౌరులుగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా అన్ని సమానమైనటువంటి హక్కుల్ని మన రాజ్యాంగం కల్పిస్తుంది. ఏ మతాన్నైనా నమ్ముకునేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఏ మతంలోకైనా మారడానికి వాళ్ళకి అవకాశం ఉంది మన రాజ్యాంగం ప్రకారం. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మత మార్పిడులకు వ్యతిరేకమనే పేరుతో వాళ్ళ మత స్వేచ్ఛని అడ్డుకునేటటువంటి చర్యలకు పాల్పడుతుంది. అలాగే ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పేరుతో, ఆ సవరణ చేయాలనేటువంటి పేరుతో వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఇవ్వాలంటే 5 సంవత్సరాలు ఇస్లాం మతంలోకి మారి ఉండాలా, లేకపోతే ఇవ్వకూడదు అనేటటువంటి పద్ధతిలో చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఇవ్వాలనుకుంటే ఇంతకు ముందు ఇవ్వచ్చు, ఇప్పుడు ఇవ్వడానికి వీల్లేదు. ఇస్లాం మతంలోకి మారి ఆ తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాతనే వాళ్ళకు భూములైనా ఆస్తులైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనేటటువంటి పద్ధతుల్లో మైనార్టీల హక్కులకు వ్యతిరేకంగా వివరిస్తుంది. మైనార్టీల వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడడానికి వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయించుకునేటటువంటి స్వేచ్ఛ లేకుండా ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని అందులో చేరుస్తున్నారు. దానివల్ల అందులో ఉండేటటువంటి ఆధిపత్యాన్ని తమ తరగతులకే రావాలనేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నటువంటిది ఉంది. అట్లాగే హిందూ మతంలో గాని ఇతర మతాల్లో కూడా ఇతర మతస్థులకు అవకాశం ఇచ్చేటటువంటి వైఖరికి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు వక్ఫ్ బోర్డు వాళ్ళే అధికారం అంతా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు కలెక్టర్లను కూడా జోక్యం చేసుకుని ఆ ఆస్తులన్నిటి కూడా తమ స్వాధీనంలోకి తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఈ ముస్లింల యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత క్రిస్టియన్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు. బౌద్ధుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు. అలాగే ఇతర మతస్థులకు సంబంధించిన సిక్కు మతస్థుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు. చివరికి హిందూ